ఆరాధనకు సహాయకరంగా దేవుని గ్రంథముల నుండి కొన్ని వచనాలు మనము చదివి ధ్యానం చేసుకుందాం. 98వ కీర్తన 98వ కీర్తన మొదటి 7 వచనాలు. 98వ కీర్తన మొదటి 7 వచనాలు వచ్చిన తర్వాత వచనం ధ్యానం చేసుకుంటా వస్తాము. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. ఈ వచనాల్లో వ్రాయబడినటువంటి మాటలు మనము చదివి ఉన్నాం. ఈ కీర్తనకు ఇలా మనము పేరు పెట్టుకుంటే సరిపోతుంది. నీతిమంతుడైన యెహోవాను స్తుతించుట. నీతిమంతుడైన యెహోవాకు స్తుతి చెల్లించుట అన్నది మనము సేవించేటువంటి దేవుడు, మనము ఆరాధించేటువంటి దేవుడు. ఆయన ఏమై ఉన్నాడు అంటే ఆయన నీతిమంతుడై ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి నీతిమంతుడైన దేవుడు యెహోవా. యెహోవా ఆశ్చర్య కార్యాలు చేసినాడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు అని యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూస్తాం. 7వ వచనములో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయన అంత పెద్ద పేరుతో ఆయన పిలువబడ్డాడు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అందును బట్టి యెహోవా అనగా ఆయన ఆశ్చర్య కార్యములు చేసేటువంటి వాడు. ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినాడు అంటే చాలా చేశాడు ఈ భూమి మీద. యేసుక్రీస్తు ప్రభు పేరుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చినటువంటి దినాల్లో ఆయన ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు ఆయన చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆయన ఆశ్చర్య కార్యాల గురించి బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే 40వ కీర్తన 5వ చరణములో 40వ కీర్తన 5వ చరణములో దేవుని వాక్యం మనకు చెబుతున్న మాటను మనం ఆలోచన చేయగా బైబిల్లో ఈ విధంగా రాయబడింది. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొక్కడును లేడు అని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు అని మనం చూడగా ఆయన మన ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను అనే మాట ఉంది. యెహోవా నా దేవా, మా ఎడల నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు, మా ఎడల నీవు జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు అన్నాడు. బహు విస్తారములు అని అన్నాడు. కాబట్టి ఇవన్నీ చూడగా నీకు సాటిన వాడొకడు లేడు. ఇవన్నీ చూడగా నీకు సాటి అయిన వాడొకడు కూడా లేడు. ఆయన సాటి లేని దేవుడు.
ఎవరిని మనము ఆయనకు సాటి చేస్తాం? ఎవరిని మనం ఆయనకు పోటీ చేస్తాం? అవునా? సాటి లేని దేవుడు ఆయన, పరమందున్నటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, దూతల చేత ఆయన ఆరాధింపబడుతున్నటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఈ దినం కూడా మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన ఆశ్చర్యకార్యాలు, ఆయన చూపిన మహాప్రేమను మనం తలంచుకుంటూ ఉన్నాం. పాపాత్మలమైన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయేటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. రాలిపోయే మనల్ని, వాడిపోయే మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. సజీవ లెక్కలో ఆయన మనల్ని ఉంచాడు ఆయన దేవుని వాక్యం చెబుతూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడండి, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడండి. ఎప్పుడు పాత పాటలు కాకుండా కొత్త కూడా పాడండి, నేర్చుకోండి, పాడండి ఆయన గురించి అని కూడా దేవుని వాక్యమే చెబుతూ ఉంది. ఇంకా ఆయనను గూర్చి కృత కీర్తన పాడండి, ఆయన దక్షిణాస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేశాను. ఆయనకు విజయం కలగజేసింది ఏమిటంటే, పరిశుద్ధ బాహువు అనే మాట ఉంది. ఆయన దక్షిణాస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసింది. ఆయన విజయ వీరుడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మరణాన్ని జయించిన వాడు, మరణపు మొల్లును విరిచిన వాడు, మరణమా నీ మొల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని మరణానికి సవాలు చేసిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మరణించి మరణాన్ని సమాధి చేసి తిరిగి లేచిన వాడు, సజీవుడై బయటకు వచ్చినాడు. అనేకులకు కనిపించినటువంటి దేవుడు, ఆయనే రక్షకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన మనకిచ్చిన ఈ భాగ్యం. రక్షించాడు, చనిపోయిన మనల్ని లేపినాడు, అనగా అపరాధం నుంచి, పాపము నుంచి లేపాడు, సజీవ లెక్కలో ఉంచాడు. సజీవుడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమని ఆయన తెలియజేసినట్టుగా ఈ మొదటి వచనం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. రెండవ చరణంలో రాయబడిన మాట చూస్తే, యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. రక్షణ అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకరక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఇదే మీకు ఆనవాలు అని అడవిలో ఉన్నటువంటి గొర్రెల కాపరులకు దేవుని దూత చెప్పిన మాట. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు అనే మాట కనిపిస్తుంది. కాబట్టి యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. తన రక్షణను యెహోవా వెల్లడి చేసి ఉన్నాడు. అనే మాట ఇందులో మనము చూడగలుగుతున్నాం. రక్షణ వెల్లడిపరిచినాడా? బైబిల్లో మనం చూస్తే దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది. యెషయా గ్రంథం 52:10లో, యెషయా గ్రంథం 52వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చూడగా, సమస్త జనుల కనుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. బోధిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూచెదరు. ఎంతమంది? బోధిగంత నివాసులందరూ కూడా మన దేవుని రక్షణను చూచిరి, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తును చూస్తున్నారు. ప్రపంచమంతా కూడా రక్షించే దేవుణ్ణి చూచారు. ఆయన రక్షకుడు, రక్షించువాడు.
రక్షణ దయచేసేటువంటి వాడు, రక్షణ దయచేసేటువంటి రక్షకుడు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన రక్షకుడు. యెహోవా తన రక్షణను వెల్లడిపరిచి ఉన్నాడు అన్నమాట మనము చదివి ఉన్నాం. కాబట్టి ఆయన రక్షణను మనకు వెల్లడిపరిచినాడు, రక్షకుని మనకు వెల్లడిపరిచినాడు అనే మాట ఇందులో చూస్తాం. లూకాసు వార్త 2:30, లూకాసు వార్త 2వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూడగా దేవుని వాక్యం మనకి ఇలా తెలియజేస్తూ ఉంది. 2:30 వాక్యం ఇలా చెబుతూ ఉంది, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా, అంటే నీ రక్షణ అంటే నిన్ను నేను కనులారా చూచితిని అని అర్థమవుతుంది కదా. ఇక్కడ షిమ్యోను పలుకుతున్న మాట, షిమ్యోను దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఏమని స్తుతించాడు అంటే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున అనే మాట కనిపిస్తుంది. సమాధానముతో నీ దాసుని పోనిస్తున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు, అన్యజనులకు బయలుపరచడానికి దేవుని కుమారుని యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చుట ఇందులో కనిపిస్తుంది. నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్లారా చూచితిని, నీ రక్షణ నేను కన్లారా చూచితిని. రక్షణను కాదు కానీ రక్షకుని చూసినాడు కన్లారా, అవునా? రక్షకుని కన్లారా చూసినాడు. బాలుడై ఉండగా, ప్రభు బాలుడై ఉండగా అనే మాట ఉంది 40వ వచనంలో. బాలుడు జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలం పొందెను అనే మాట కనిపిస్తుంది. కాబట్టి మరియా యోసేపు తీసుకొచ్చారు ప్రభువును దేవుని మందిరానికి. కాబట్టి ఆయన తన రక్షణను చూసినట్టుగా, రక్షకుని చూసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆయన రక్షకుడు, ఆరాధించే దేవుడు, మనము ఆరాధించే దేవుడు రక్షకుడు అనే మాట కనిపిస్తుంది. ఇక 98 చరణంలో రాయబడిన మాట, ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. బోధిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి. ఈ 2 వచనాల్లో 2వ చరణం 3వ చరణంలో రాయబడిన మాట, బోధిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి, రక్షకును చూసినారు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప, ఇశ్రాయేలు సంతతికి ఆయన చూపిన కృప, కృప ప్రభువైన యేసుక్రీస్తు, అవునా? ప్రభువైన యేసుక్రీస్తు కృప అంటాను చూడండి. ఆయన కృప గలవాడు. అంత మాత్రం కాకుండా మన దేవుడు కలగజేసిన రక్షణ, పంపించిన రక్షణ, రక్షకుడు అనేది ఈ వచనం జ్ఞాపకం చేస్తుంది. కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అనగా నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట, పరిశుద్ధుడైన దేవుని జ్ఞాపకం చేసుకొనుట అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందుకే సర్వభూజనులారా అనే మాట ఉంది. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించుడి. సర్వభూజనులారా, భూమి మీద ఉన్న ప్రతి జనం
ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశాల వారు, ఆయా ప్రాంతాల వాళ్ళు అనే మాట కనిపిస్తుంది. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించుడి, యెహోవాను బట్టి ఉత్సాహించుడి, సంతోషించుడి. ఆర్భాటముతో సంతోష గానం చేయండి, కీర్తన పాడండి, ఆర్భాటముతో దేవుని స్తుతించండి. స్తుతించుట, ఉత్సాహించుట, పాడుట అనేది దేవుని వాక్యం చెప్తున్నమాట. 5వ చరణం, సితారా స్వరముతో యెహోవాకు స్తోత్రములు అనే మాట ఉంది. సితారా స్వరముతో యెహోవాకు స్తోత్రములు పాడండి. సితార తీసుకొని సంగీత స్వరముతో గానము చేయండి, స్తుతించండి, గానం చేయండి, స్తోత్రం చెప్పండి, గానం చేయండి, పాడండి. నీతిమంతుని మీద పాడుట, పరిశుద్ధుని మీద పాడుట. ఉన్నత లోకమంతున ఆయన ఉన్నాడు. ఎవరు సమీపింపరని తేజస్సులో ఉన్నటువంటి దేవుని గురించి పాడుట. ఏం పాడాలా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని. ఇదే పదమే ఉపయోగించబడుతుంది పరలోకములో, కేరూబుల మధ్య, శరాపుల మధ్య, 4 జీవుల మధ్య, పెద్దల మధ్య. ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని వాళ్ళు కీర్తనలు పాడుతున్నారు, అనగా వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధించుచు ఉన్నారు అన్నది ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. 6వ చరణములో, బూర్లతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయండి. బూరలతో కొమ్ముల నాదముతో రాజైన దేవుని సన్నిధి, రాజైన దేవుని సన్నిధి. ఆయన రాజు, ఆయన రాజు. ఎవరు రాజు? ఎవరికి రాజు ఆయన అంటే అందరికీ రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అందుకోసమే బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషించండి. ఆయన రాజు. వాక్యం చెప్తున్న మాట అదే కదా, ఆయన రాజు అని. ఆయన శిలువ వేసిన తర్వాత రాయబడిన మాట ఏమిటి? యూదులకు రాజు కదా, యూదులకు రాజు అని. ఆయన రాజు కాబట్టి రాజు అయిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాం, రాజు అయిన దేవుణ్ణి మనము స్తుతిస్తున్నాము అన్నది దేవుని వాక్యం చెబుతూ ఉంది. రాజు అయిన యెహోవా అనే మాట. 7వ చరణం రాయబడిన మాట, సముద్రము దాని సంపూర్ణత ఘోషించునుగాక, లోకమును దాని నివాసులు కేకలు వేయుదురుగాక. కేకలు వేయడం అంటే ఏదో గొంతెత్తి అరచడం కాదు, కానీ నోరు తెరిచి దేవుణ్ణి స్తుతించుట, నోరు తెరిచి దేవుణ్ణి ఆరాధించుట, నోరు తెరిచిన పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, లోకరక్షకుడు అని చెప్పుట. ఆయన దేవుడు పరిశుద్ధుడు అనే మాట కనిపిస్తుంది. అందుని బట్టి ప్రభువును జ్ఞాపకము చేసుకొనుట అన్నది దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉంటాం. ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించుట అన్నది బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. రక్షణ అనే మాట, విమోచన అనే మాట, విడుదల అనే మాట మనం చూస్తాము అక్కడక్కడ. ఏదేమైనా నీతిమంతుడైన దేవునికి మన స్తుతి యాగం, నీతిమంతుడైన దేవునికి మన ఆరాధన, నీతిమంతుడైన దేవునికి మనము స్తుతులు స్తోత్రం చెల్లించు వారమై ఉన్నాము అన్న సంగతి జ్ఞాపకము చేసుకుంటూ ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.